భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే అవరే డక్కా. ఢిల్లీ ఎన్నికలు కానీ ప్రజలు ఏమంటున్నారంటే ఇది మోడీ ఎన్నికలు. మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ గ్యాస్ స్టవ్, మోడీ మరుగుదొడ్డి అన్నట్టు, మోడీ బ్యాంక్ అకౌంట్ అన్నట్టు ఇది మోడీ ఎన్నికలు. అబ్కి బార్ 400 పార్. ఎన్ని డౌట్? కాంగ్రెస్ వాళ్ళు గట్టి నాలుగు పక్కన ఉంటారు. ఈరోజు ఈ జనసభకు సభాధ్యక్షులు ఉన్నటువంటి పాషం భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారికి, పాపారావు గారికి, తంకినేని వెంకటేశ్వరరావు గారికి, తాడు శ్రీనివాస్ గారికి, దశపత్ రెడ్డి గారికి, అదేవిధంగా రామచంద్ర గారికి, మన గూడూరు నారాయణ రెడ్డి గారికి, మన క్లస్టర్ ఇన్ఛార్జ్ ముఖ్యంగా కాసం మన ముద్దుబిడ్డ కాసం వెంకటేశ్వర గారికి, మన బడా శ్రీనివాస్ గారికి, భాష గారికి, కొంతం శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఈరోజు భారీ ఎత్తున తరలిస్తున్నటువంటి బీజేపీ నాయకులకు, శ్రేణులకు, కార్యకర్తలకు, ప్రజలకు, పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మన అమిత్ షా గారు తొందరగా 10 నిమిషాలు వస్తున్నారు, అందువల్ల తొందరగా ముగిస్తారు. ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బోరా, ఇది ప్రజల స్పందన. ఢిల్లీలో మోడీ, భువనగిరిలో బోరా. ఇది కాంగ్రెస్ నాయకులకు అడగదలుచుకున్నా. ఢిల్లీలో మోడీ మీరే అంటున్నారు కదా, రాహుల్ గాంధీ పీఎం అయ్యేది లేదు, 6 గ్యారెంటీలు, అది మనం అంటలే, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, సిపిఎం వాళ్ళు అంటున్నారు, సిపిఐ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు. ఈరోజు మోడీ గారు ఢిల్లీలో ఎందుకు ఉండాలి? కాంగ్రెస్ నాయకులకు, వాళ్ళ కార్యకర్తలు ఒకసారి గమనించాలి. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు అందరూ మాత్రం ముక్త కంఠంలో ఒకటి ఉన్నది. వాళ్ళ గుండె మీద స్టెథోస్కోప్ పెట్టి చూస్తే ఏమంటారు తెలుసా? మామూలుగా అయితే లబ్ధం అంటది. ఈవెన్ కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మోడీ 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 అంటది. ఇది 140 కోట్ల భారత జనాభా, జగమంతా నా కుటుంబం అన్నట్టు భారతదేశం అంతా నా కుటుంబం అనే మోడీ గారు వారి ప్రజల గుండెల్లో లబ్డకు బదులు ఈరోజు మోడీ 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 అని అంటుంది. ఇది అతిశయోక్తి కాదు. ఎవరైనా డౌట్ ఉంటే నా దగ్గర రండి, ఓసారి ఈసీజీ తీస్తా, ఖచ్చితంగా మీకు తెలుస్తుందని తెలియజేస్తున్నాను. మోడీ గారి గురించి 3 ముక్కలు ఏం చెప్తారంటే, మోడీ ఈజ్ ఈక్వల్ టు 3D. మోడీ మోడీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. 3D అంటే దేశం, ధర్మం, డెవలప్మెంట్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉన్నప్పుడు వేలాది మంది సైనికులు చనిపోయారు. ఇదే మన శత్రు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్లో మన సైనికులు పట్టుకొని మెడల్ నరికి మనకు శాంపుల్ చేశారు. కానీ మోడీ గారు వచ్చాక మన అభినందన్ పైలట్ సర్జికల్ స్ట్రైక్లో భాగంగా పట్టుకోబడితే 24 గంటల్లో పూల దండలతో మన భారత్కు పంపించిన చరిత్ర మనం మర్చిపోలేదని తెలియజేస్తున్నా. దట్ ఈస్ అది మోడీ. రేవంత్ తప్ప మోడీ సింహం నాటోడు, మోడీ సింహం నాటోడు. సింహం ట్రిమ్ము చేసుకోదు, మోడీ ట్రిమ్ము చేసుకుంటాడు. అదర్వైజ్ సేమ్ టు సేమ్. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈరోజు మనం చాలా ఉన్నాయి పథకాలు. మోడీ బియ్యం, మోడీ టీకా, మోడీ మరుగుదొడ్లు, మోడీ కరెంటు, మోడీ అకౌంటు, మోడీ గర్భిణీలకు పౌష్టికాహారం, మోడీ ఎయిర్పోర్టు, మోడీ రోడ్లు. కానీ కాంగ్రెస్ వేదిక ద్వారా కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయొద్దామని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయద్దో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ అభ్యర్థులు కానీ, ఇతర పార్టీ అభ్యర్థులు కానీ
ఒక్క పాంప్లెట్ కూడా వేసుకోలేదు. కానీ మోడీ గారు, బూర నరసయ్య గౌడ్ గారు 15-20 లక్షల పాంప్లెట్ ధైర్యంగా మీరు గతంలో ఇది చేస్తాం, ఇప్పుడు ఇది చేస్తాం, ముందు ఇది చేస్తున్నామని చెప్పే ధైర్యం దమ్ము ఉందని కేవలం మోడీ గారికి, మోడీ సైనికులకు బూర నరసయ్య గౌడ్ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రైతు రుణమాఫీ సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ 9 నాడు ఒక ఏకకాలంలో చేస్తా ఉన్నారు, చేశారా? అదేవిధంగా ఆసరా పెన్షన్ 4,000 చేస్తా ఉన్నారు, చేశారా? చేయలే. రైతు బీమా ఏంది, రైతు బంధు ఏంది, 10,000 కాదు నేను 10,000 ఇస్తా అని అన్నారు. అసలు రైతు ఉన్న కొండనాక బంధిస్తే ఉన్న నాక ఊడినట్టు అసలు రైతు బంధుకే దిక్కు లేదు, రైతు భరోసా లేదు, రైతు కూలీలకు 12,000 లేదు. అదేవిధంగా కౌలు రైతులకు 1,500 ఇస్తామన్నది అది కూడా మంగళం పాడిండు రేవంత్ రెడ్డి గారు. మన భోగిరికి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఏంటి, దేవుడి మీద ప్రమాణం చేస్తా, ఆగస్టు 15 నాడు ఇస్తా. ముఖ్యమంత్రి ఎవరైనా దొంగతనం చేస్తేనే ప్రమాణం చేస్తారు. నాకు తెలిసి ఎవరైనా దొంగతనం చేస్తే, నేను ఇంట్లో దొంగతనం చేస్తే పట్టుబడితే దేవుడి మీద ఒట్టు నేను తీయలేదంటారు. ముఖ్యమంత్రి మీరు ప్రమాణం చేయాల్సింది కాదు, మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి, మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. మీరు మర్చిపోయి గంజిని అయితే మీకు తెలుసు కదా, గంజిని మతిమరుపు. ఇక్కడ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ ఉన్నాడు, దానికి ట్రీట్మెంట్ ఇస్తాడు, మీకు గుర్తు చేస్తాడు, ప్రజలకు గుర్తు చేస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏమన్నాడు, అరే కొత్తగా పెళ్ళిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఏంది తులం బంగారం ఇస్తా అన్నారు. తులం ఇద్దరు కూడా ఇచ్చిన దాఖలా. అదేవిధంగా ఎంఎస్పీ మన మోడీ గారు ప్రతి సంవత్సరం ఎంఎస్పీ పెంచుతుంటే, ఎంఎస్పీ ఏంది, నేను చాలా ధీరవంతుడి, ఉత్తర కుమారుడు అని ఉత్తర ప్రకల్పాలకు పలికి క్వింటాల్కు 500 ఇస్తామన్నారు. ఈరోజు అకాల వర్షాలు, కాంటాలు లేవు, వడ్డ కుప్పలు ఉన్నాయి, అసలు కొన్ని దేవుడే లేదు, 500 రూపాయల దేవుడే కాదు. అదేవిధంగా నేను అడుగుతున్న ఒక డాక్టర్గా మీరేమన్నారు, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలవుతుంది. ఈరోజు 10 లక్షల బిల్లు ఆరోగ్యశ్రీ అమలైతే ఈ ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ బిల్లు ఎందుకు కట్టవలసిన అవసరం వస్తుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా మీరు 10 లక్షల ఆరోగ్యశ్రీ అమలు చేసి ఉంటే అన్ని వర్గాలకు చేస్తామని చెప్పి మీరు వాగ్దానం చేశారు కదా. ఈరోజు 95% ప్రజలు తన జేబుల కళ్ళు కడుతున్నారు. మీది ఉత్తర ప్రగల్భాలు మాత్రమే ఈ ప్రభుత్వాన్ని. ఇంకేం చెప్పారు, పోడు భూమి, ఎస్ఐ భూమి ధరణి రద్దు చేస్తామన్నారు కదా, చేసేదా? చేలే. అదేవిధంగా యువతకు 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు కదా, ఇవ్వలే. అదేవిధంగా 10 లక్షల వడ్డీ లేని రుణాలు యువతకు ఇస్తామన్నారు కదా, ఒక్కరికన్నా ఇచ్చేదా? ఒక్కరికన్నా ఇచ్చేదా? ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు, ఒక్కరికన్నా ఇచ్చేదా? అదేవిధంగా 18 సంవత్సరాలు నిండిన పై యువతులకు జూయి అని స్కూటీ ఇస్తామన్నారు, ఇచ్చేదా? ఏది ఇవ్వలే. 6 గ్యారెంటీలు అని చెప్పి 26 మోసాలు చేసిన మీకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భంగపాటు తప్పదని ఈ భువనగిరి ప్రజలు, భువనగిరి ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్లో బొందబెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా నీవు నన్ను ఎన్నుకోండి ఏమైనా చేస్తామని చెప్తున్నారా? ఎవరిని చెప్పండి. పాతకాయ చిన్న పరిస్థితి అదే వాళ్ళు హామీలు అంటున్నారు, ఎవరు ఒకటి చెప్పట్లేదు. కానీ ఏమి దుష్ప్రచారం చేస్తున్నారు మన ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద. మోడీ గారికి 400 సీట్లు చేస్తే రాజ్యాంగం రద్దు చేస్తాడు, రిజర్వేషన్ రద్దు చేస్తాడని దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మోడీ గారు, అమిత్ షా గారు ఒక ఫేక్ వీడియో తయారు చేసి ఇప్పటికీ జైల్లో ఉన్నారు. ఫేక్ వీడియో తయారు చేసిన వాళ్ళు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మోడీ గారు చేసిన తర్వాత మా ఎస్సీ, ఎస్టీ, బీసీ అగ్రకుల పేదలు మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రద్దు చేయరు, రిజర్వేషన్ రద్దు చేయరు, ఇంకా బలోపేతం చేస్తారని ఈ సభా వేదిక ద్వారా మోడీ గారి శిష్యుడిగా, మోడీ గారి సైనికుడిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం రద్దయింది. ఒక్కటి మాత్రం
ఈ డబులార్ మాత్రం రద్దు కాదు, రాజ్యాంగం రద్దు కాదు, రిజర్వేషన్ రద్దు కాదు, రెండు మాత్రం రద్దు అవుతుంది. రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు మాత్రం రద్దు అవుతుంది. ఎనీ డౌట్? ఎనీ డౌట్? రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తు రద్దు అవుతుంది. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి గడ్డంలో పడుతుంది. ఎనీ డౌట్? అందుకొరకు దయచేసి బీజేపీని కానీ మోడీని కానీ ఓరు నర్సయ్య గారు కానీ మీద దుష్ప్రచారం చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లు అవుతుంది. అది మీ ముఖాన్ని పడుతుందని తెలియజేస్తూ ఈ సభావేదిక ద్వారా గతంలో నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా కాంప్లైంట్ చేశారు ఏం చేస్తానని. ఈ రోజు కూడా ఎంపీ మూడోసారి ఈ యొక్క బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నప్పుడు మీ అందరూ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా మోడీ గారి శిష్యుడుగా, మోడీ గారి బీజేపీ సైనికుడిగా చెప్పిందే చేస్తాం, చేసేదే చెబుతాం. దట్ ఈస్ బీజేపీ. ఈరోజు బీజేపీని గెలిపించండి. 100% బీజేపీ అభ్యర్థిని బోధిలో గెలిపించి నన్ను గెలిపిస్తే నవరత్నాలు కాగా నవరత్నాల మేనిఫెస్టో మీ ముందు పెడతాను. ఒకటి, నిరుద్యోగ సమస్యలు తీర్చడానికి ఇండస్ట్రియల్ కారిడార్. రెండు, నాకు అర్థం కాదు, ఐటీ హబ్, జీటీ హబ్, కొండాపూరు, గోపనపల్లి అటు ఎందుకు కావద్దండి, మన ఈస్ట్ హైదరాబాద్ ఎందుకు కావద్దండి, మన భువనగిరి వైపు ఎందుకు కావద్దండి, మన హైదరాబాద్ రోడ్డు, మన విజయవాడ రోడ్డు ఎందుకు కావద్దండి. ఇక్కడ ఉమ్మడి నల్గొండలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల, టీఆర్ఎస్ నాయకుల చేతగాని తరం వల్ల కాలేదు. కానీ బూర నర్సయ్య గౌడ్ మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు ఎయిమ్స్ తేవడంతో ఈ రోడ్డుకు తడొచ్చింది. ఈరోజు తడొచ్చింది. మన ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎక్కడ? మన టోల్గేట్ దగ్గర. ఈరోజు ఖచ్చితంగా ఈసారి గెలిపించండి. మోడీ గారి ఆశీస్సులతో ఇక్కడ ఖచ్చితంగా ఐటీ హబ్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా అద్భుతమైనటువంటి రాచకొండ గుట్టలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి రాచకొండ గుట్టలు ఉన్నాయి. దాన్ని పర్యాటక రంగంగా మా కిషన్ రెడ్డి గారి సహకారంతో, మా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఖచ్చితంగా డెవలప్ చేసి రామాయణం లాంటి శివాలయాన్ని దాని మీద డెవలప్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరిక ఉంది. మీ అందరి సహకారంతో, మన మోడీ గారి ఆశీస్సులతో, మన రాష్ట్ర ప్రభుత్వ నాయకత్వ ఆశీస్సులతో ఎట్లయితే అయోధ్యలో భవ్యమైన దివ్యమైన ఉందో వాళ్ళని కూడా చేస్తాం. అదేవిధంగా ఈరోజు మనకు అండగా దండగా ఎంఆర్పిఎస్ నాయకులు వస్తున్నారు, మందకృష్ణ మాది వస్తున్నారు. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అనుబంధ సంఘాలు బీజేపీ వెంట ఉన్నాయి. వాళ్ళ తల్లిలు వస్తున్నారు. మేము మోడీ వర్గీకి 30 సంవత్సరాల వర్గీకరణకు కేవలం మోడీ గారే పరిష్కారం చూపెట్టాలని నమ్మి ఈరోజు వస్తున్నారు. వారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, ఇంకోటి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రస్తావపూర్ అట్లనే ఉంది, చల్లగూడెం అట్లనే ఉంది, శివదిగూడెం అట్లనే ఉంది, బ్రాహ్మణపల్లి అట్లనే ఉంది, పిలాపల్లి అట్లనే ఉంది, ధర్మారెడ్డి అట్లనే ఉంది, పుణ్యాని గారికి అట్లనే ఉంది. కానీ ఈసారి గెలిపించండి. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే 100% ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మన భువనగిరి ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయడం బూర నర్సయ్య గౌడ్ లక్ష్యమని సభావేదిక ద్వారా తెలియజేస్తుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ఉపాధికి ఇప్పటికే నేను విశ్వకర్మ ఇన్ఛార్జ్. మీ అందరికీ తెలుసు, విశ్వకర్మ రాష్ట్ర ఇన్ఛార్జ్గా గర్వంగా మోడీ తరఫున చెప్తున్నాను. 3 లక్షల మందికి ఈరోజు విశ్వకర్మ అప్లై చేశారు. ఇప్పటికే సర్టిఫికేట్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇస్తున్నాము. ఒక్కొక్కరికి 3,00,000 రూపాయలు ట్రైనింగ్. అదేవిధంగా 15,000 మిషన్ ఛార్జర్. అదేవిధంగా 3 లక్షల వరకు పౌల వడ్డీకి ఎలాంటి పూచికత్తు లేకుండా, పూచికత్తు ఎవరైనా ఉంటే అది మోడీ భరోసాతో మీకు అందుతుందని తెలియజేస్తున్నాం. మీ అందరికీ విజ్ఞప్తి, నా యొక్క గుర్తు ఈవీఎం మీద 4వ వరుస సంఖ్యలో ఉంది. దయచేసి అందరికి చెప్పండి, 4వ వరుస సంఖ్య అంటే ధర్మం 4 పాదాల మీద ఉంటుంది. 1 పాదం మీద ఉండదు, 2 పాదాల మీద ఉండదు, 3 పాదాల మీద ఉంటుంది. బూర నర్సయ్య గౌడ్ సింబల్
4 పాదాల మీద ఉంటుంది. 4వ ఓట్ ఫర్ చేంజ్ మార్పు కొరకు 4వ వరుసలో పూర్వ నర్సయ్య గౌడ్ కమలం పువ్వు గుర్తు వేసి మీరు బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మోడీ గారి సీటు ఏ ఫర్ అయోధ్య మోడీ సీటు, బి ఫర్ భువనగిరి 2వ సీటు మాదే ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం